నమస్కారం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది బహుశా ఇండియా క్రైమ్ హిస్టరీలోనే అత్యంత మిస్టీరియస్ కేసు గురించి. నోయిడా డబుల్ మర్డర్. ఒక ప్రశాంతమైన అపార్ట్మెంట్లో జరిగిన ఆ ఒక్క రాత్రి మన దేశపు ఇన్వెస్టిగేషన్ చరిత్రనే ఎలా శాశ్వతంగా మార్చేసిందో ఈరోజు మనం డీకోడ్ చేద్దాం. ఇందులో ఉన్న ట్విస్ట్లు, పోలీసుల దర్యాప్తులోని లోపాలు చూస్తే మీకే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఒక్కసారి మనం 10 ఏళ్ల వెనక్కి వెళ్దాం. సమయం 2008 మే నెల. ఢిల్లీ పక్కనే ఉన్న నోయిడాలోని జలవాయు విహార్. ఇది చాలా ప్రశాంతమైన అపార్ట్మెంట్ కాంప్లెక్స్. ఇక్కడే ప్రముఖ డెంటిస్టులు డాక్టర్ రాజేష్ తల్వార్, డాక్టర్ నుపూర్ తల్వార్ దంపతులు ఉంటున్నారు. సమాజంలో మంచి పేరున్న విద్యావంతులు, సాధారణ మధ్యతరగతి కుటుంబం వాళ్ళది. అంతా చాలా బావుంది కదా. కానీ వాళ్ల జీవితాల్లో రేపు ఏం జరగబోతుందో, ఆ రాబోయే ఘోరం గురించి ఎవ్వరూ కలలో కూడా ఊహించుండరు. అసలు ఆ ఇంట్లో ఉన్నది ముగ్గురు. ఒకరు తల్వార్ దంపతుల 13 ఏళ్ల పాప ఆరుషి. చాలా బ్రిలియంట్, అలాగే మ్యూజిక్ అంటే ఎంతో ఇష్టం. రెండో వ్యక్తి ఎన్నో ఏళ్లుగా ఆ కుటుంబానికి నమ్మకంగా పనిచేస్తున్న నేపాల్ వాసి హేమ్రాజ్. ఇక మే 15వ తేదీ సాయంత్రం చూసుకుంటే అది ఎప్పట్లాగే ఒక సాధారణమైన రోజు. కుటుంబమంతా కలిసి డిన్నర్ చేశారు. ఆరుషి తన గదిలోకి, పేరెంట్స్ వాళ్ల గదిలోకి పడుకోవడానికి వెళ్లారు. అంతే. ఆ కుటుంబానికి అది చివరి ప్రశాంతమైన రాత్రి అవుతుందని ఎవ్వరికీ తెలీదు. మే 16వ తేదీ ఉదయం రోజూ వచ్చే పని మనిషి వచ్చి కాలింగ్ బెల్ కొట్టింది. ఎంతసేపటికి తలుపు తీయట్లేదు. చివరకు లోపలికి వెళ్లి చూడగానే ఒక అత్యంత భయానకమైన దృశ్యం. 13 ఏళ్ల ఆరుషి తన బెడ్ పైనే ప్రాణాలు కోల్పోయి రక్తపు మడుగులో ఉంది. ఎవరో అత్యంత కిరాతకంగా ఆ పాప గొంతు కోసేశారు. కాని ఇక్కడ విచిత్రమేంటంటే ఆ గది మాత్రం ఎంతో నీటుగా శుభ్రంగా ఉంది. సరే, ఇదంతా ఇలా ఉంటే మరి ఇంట్లో ఎప్పుడూ ఉంటే హేమ్రాజ్ ఏమయ్యాడు? అతను ఎక్కడా లేడు. ఇంకేముంది, హేమ్రాజే ఈ ఘోరం చేసి పారిపోయాడని అందరూ గట్టిగా ఫిక్స్ అయిపోయారు. ఆ తర్వాత 48 గంటల్లో పరిస్థితి ఎలా మారిపోయిందో ఒక్కసారి గమనిద్దాం. మే 15 ఒక నార్మల్ నైట్. మే 16 పొద్దున్న ఆరుషి దారుణ హత్య వెలుగులోకొచ్చింది. ఎక్కడా కనిపించని హేమ్రాజ్ మీద అందరికీ అనుమానం వచ్చింది. పోలీసుల స్పెషల్ టీమ్స్ అతన్ని పట్టుకోవడానికి వెతకడం కూడా స్టార్ట్ చేశాయి. కానీ సరిగ్గా నెక్స్ట్ డే అంటే మే 17న అసలు కథ మొత్తం తలకిందులైంది. అప్పటి వరకు లాక్ చేసి ఉన్న ఆ అపార్ట్మెంట్ టెర్రస్ తలుపును ఫైనల్గా ఓపెన్ చేశారు. ఆ టెర్రస్ మీద మరొక డెడ్ బాడీ. అవును, అది ఇంకెవరిదో కాదు, అందరూ హంతకుడు అనుకుంటూ వెతుక్కుంటున్న హేమ్రాజ్దే. అతని గొంతు కూడా ఆరుషిలాగే కోసి ఉంది. దీంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. హేమ్రాజ్ చనిపోయాడు, మరి అతన్నెవరు చంపారు? అప్పటి వరకు ఒకే హత్య అనుకున్నది కాస్త ఇప్పుడు డబుల్ మర్డర్గా మారిపోయింది. ఈ న్యూస్ బయటికి రాగానే అక్షరాలా దేశం మొత్తం ఉలిక్కిపడింది. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అస్సలు విషయం ఒకటుంది. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ మొదటి నుంచే ఎంత దారుణంగా దారి తప్పిందో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. అసలు లోకల్ పోలీసులు చేసిన తప్పులు అన్నీ ఇన్ని కావు. క్రైమ్ సీన్ను వాళ్లు కనీసం సీజ్ చేయలేదు. పోలీసు వచ్చేలోపే బంధువులు, చుట్టుపక్కల వాళ్లు ఇంట్లో మామూలుగా తిరిగేస్తున్నారు. మీడియా వాళ్లైతే కెమెరాలు పట్టుకుని మరీ లోపలికొచ్చేశారు. ఆఖరికి ఆరుషి గదిలోకి కూడా ఎంతోమంది వెళ్లిపోయారు. దానివల్ల అక్కడున్న వేలిముద్రలు, సాక్ష్యాలు అన్నీ చెదిరిపోయాయి. ఈ యొక్క ఘోరమైన తప్పు వల్లే కేసుకు సంబంధించిన అసలు నిజం శాశ్వతంగా మరుగున పడిపోయింది. క్రైమ్ సీన్లో సరైన ఆధారాలు లేవు గదా. ఇక దాంతో దేశంలోనే ఒక అతిపెద్ద మీడియా ట్రయల్ స్టార్ట్ అయింది. అసలు మీడియా ట్రయల్ అంటే ఏంటో తెలుసా? కోర్టులో విచారణ జరిగి తీర్పు రాకముందే న్యూస్ ఛానల్సు, పబ్లిక్ వాళ్లకు వాళ్లే ఒక కన్క్లూజన్కి వచ్చేసి ఒకరిని దోషిగా నిర్ణయించేయడం. హేమ్రాజ్ చనిపోయాడని తెలియగానే పోలీసుల అనుమానం ఆరుషి తల్లిదండ్రుల వైపు మళ్ళింది. ఇంకేముంది, ప్రతిరోజూ కొత్త కొత్త ఊహాగానాలతో ఇదొక జాతీయ స్థాయి సంచలనంగా మారిపోయింది. ఆ రోజుల్లో టీవీలు పెడితే చాలు, ఎన్నెన్నో కథలు. పరువు హత్య అని, ఫ్యామిలీ సీక్రెట్స్ ఉన్నాయని, ఎవరికీ తెలియని ఎఫైర్స్ ఉన్నాయని, ఇలా దేనికి దానికి సంబంధం లేని పుకార్లు పుట్టుకొచ్చాయి. కోర్టు దాకా వెళ్లకుండానే టీవీ స్టూడియోల్లోనే ఏకంగా తీర్పులిచ్చేశారు. కాని గ్రౌండ్ రియాలిటీ ఏంటి? మర్డర్ వెపన్ దొరికిందా? లేదు. ఎవరైనా చూశారా? ఎవ్వరూ లేరు. అసలు కన్న కూతుర్ని, నమ్మకంగా పనిచేసే వ్యక్తిని ఎందుకు చంపుతారు అన్నదానికి స్పష్టమైన మోటివ్ ఉందా? అదీ లేదు. అంతా ఒక ఊహాగానాల సుడిగుండం అంతే. ఈ పుకార్లు, పబ్లిక్ టెన్షన్ రోజురోజుకు పెరిగిపోతుండటంతో ఇక లోకల్ పోలీసుల వల్ల కాదని కేసును దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన సీబీఐకి అప్పగించారు.
ఒక ప్రొఫెషనల్ బాడీ ఎంటర్ అవ్వగానే ఇన్వెస్టిగేషన్ యాంగిల్స్ పూర్తిగా కొత్త టర్న్ తీసుకున్నాయి. సీబీఐ ఎంటర్ అయ్యాక ఏం జరిగిందంటే వాళ్ల విచారణ రెండూ వేరువేరు మార్గాల్లో నడిచింది. మొదటి సీబీఐ టీం ఏమన్నారంటే చుట్టుపక్కల ఇళ్లల్లో పనిచేసే రాజ్కుమార్, విజయ్ మండల్, కృష్ణ వీళ్లే ఈ ఘోరానికి కారణం అని అనుమానించారు. వాళ్లకు నార్కో టెస్టులు కూడా చేశారు. బహుశా ఏమైనా అటెంప్ట్స్ జరిగి ఉంటుందని కూడా థియరీసొచ్చాయి. కాని ఆ తర్వాత వచ్చిన రెండో సీబీఐ టీం వాదన పూర్తిగా రివర్స్. బయటివాళ్లెవరూ ఆ రాత్రి లోపలికి రాలేదు కాబట్టి ఇది 100% ఇంట్లో ఉన్న పేరెంట్స్ చేసిన పనే అని వాళ్లు బలంగా ఫిక్స్ అయ్యారు. సరే, రెండో టీం పేరెంట్స్ వైపే వేలు చూపించిన వాళ్ల ముందున్న అతి పెద్ద అడ్డంకి ఏంటంటే సాక్ష్యాలు ఎక్కడా. ఎందుకంటే హత్య చేసిన ఆయుధం దొరకలేదు, ప్రత్యక్షంగా చూసిన సాక్షులు లేరు, డిఎన్ఏ రిపోర్ట్స్ చూస్తే అసలు క్లారిటీ లేదు, వేలిముద్రలు ఎప్పుడో మొదటి రోజే చెరిగిపోయాయి. ఇవన్నీ చూస్తే కేవలం పరిస్థితులను బట్టి వచ్చిన అనుమానాలే తప్ప ఆ తల్లిదండ్రులే చంపారని ప్రూఫ్ చేయడానికి వాళ్ల దగ్గర ఒక్కటంటే ఒక్క సాలిడ్ ఎవిడెన్స్ కూడా లేదు. ఇలా ఎన్నో ఏళ్లపాటు విచారణలు, వాదోపవాదాలు నడిచాక ఫైనలీ 2013 రానే వచ్చింది. దేశం మొత్తం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. అప్పుడే సీబీఐ స్పెషల్ కోర్ట్ ఎవ్వరూ ఊహించని ఒక షాకింగ్ జడ్జ్మెంటును ఇచ్చింది. ఆ తీర్పేంటో తెలుసా? రాజేష్ నూపూర్ తల్వార్లకు జీవిత ఖైదు. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక అత్యంత ఆశ్చర్యకరమైన విషయముంది. వాళ్లే చంపారని చెప్పడానికి ఎలాంటి భౌతిక ఆధారాలు లేవు. కాని బయటినుంచి ఎవరూ రాలేదు కాబట్టి ఇంట్లో ఉన్నవారే చేసి ఉంటారు అన్న కేవలం ఆ ఒక్క లాజిక్ ఆధారంగానే కోర్టు ఆ దంపతులను దోషులుగా నిర్ధారించింది. నిరూపించడానికి సరైన ప్రూఫ్ లేకుండా వచ్చిన ఈ తీర్పు దేశాన్ని అప్పట్లో మరోసారి షాక్కి గురిచేసింది. ఆ తర్వాత కాలచక్రం మరో 4 ఏళ్లు గిర్రున తిరిగింది. 2017 జైలులో ఉన్న దంపతులు అప్పీల్ చేయటంతో అలహాబాద్ హైకోర్టు ఈ కేసును మళ్లీ మొదటినుంచి చాలా డీప్గా పరిశీలించడం మొదలుపెట్టింది. అప్పుడే ఈ కేసులో ఒక కీలకమైన మలుపు చోటుచేసుకుంది. ఆ విచారణ టైంలో అలహాబాద్ హైకోర్టు ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చింది. అనుమానం ఎంతున్నా సరే అది ఎప్పటికీ సాక్ష్యానికి ప్రత్యామ్నాయం కాలేదు. అసలు దర్యాప్తులో ఎన్నో ఘోరమైన తప్పులు జరిగాయని, సీబీఐ తగిన ఆధారాలతో ఆ దంపతుల నేరాన్ని ప్రూవ్ చేయడంలో పూర్తిగా విఫలమైందని కోర్టు కుండబద్దలు కొట్టింది. దాంతో తల్వార్ దంపతులను పూర్తిగా నిర్దోషులుగా ప్రకటిస్తూ కోర్టు వారిని జైలు నుంచి విడుదల చేసింది. ఇన్ని ఏళ్లు గడిచినా ఈ కేసు మన దేశ చరిత్రలో ఎందుకు అంతలా నిలిచిపోయింది? ఒకసారి ఆలోచించండి. ఇది కేవలం ఒక క్రైమ్ స్టోరీ కాదు, ఒక తీవ్రమైన మీడియా ట్రయల్ మనల్ని ఎలా తప్పుదోవ పట్టిస్తోందో చెప్పడానికి ఇదొక సజీవ ఉదాహరణ. అలాగే పోలీసుల చిన్న నిర్లక్ష్యం ఒక కీలకమైన కేసును ఎలా నాశనం చేస్తోందో, సిస్టంలో ఉన్న లుసుగులు ఎన్నెన్ని ప్రశ్నలు రేకెత్తిస్తాయో ఇది మనకు స్పష్టంగా చూపించింది. మన దేశంలో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ పట్ల ప్రజల ఆలోచనా విధానాన్ని ఈ కేసు పూర్తిగా మార్చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదంతా విన్నాక చివరిగా మనందర్నీ వెంటాడే ఒకే ఒక్క ప్రశ్న, అసలా రాత్రి ఏం జరిగింది? ఎంతో భవిష్యత్తున్న ఒక 13 ఏళ్ల చిన్నారి, ఎన్నో ఏళ్లుగా నమ్మకంగా పనిచేస్తున్న ఒక మనిషి, ఇద్దరూ దారుణంగా ప్రాణాలు కోల్పోయారు. కాని ఆ ఋషిని ఎవరు చంపారు? హేమ్రాజ్ని ఎవరు చంపారు? ఈ ప్రశ్నల వెనుక ఉన్న అసలు నిజమేమిటన్నది ఈ రోజుకి ఎవరికీ తెలీదు. బహుశా ఎప్పటికీ తెలియకపోవచ్చు. భారతదేశ చరిత్రలో ఇదొక అతిపెద్ద, ఎన్నటికీ వీడని మిస్టరీగానే మిగిలిపోయింది. మరి ఈ కేసుకు సంబంధించి మీరేమనుకుంటున్నారు? అసలు నిజమెక్కడుంది అనుకుంటున్నారు? ఈనాటి మన విశ్లేషణ మీకు ఆసక్తికరంగా అనిపించిందని ఆశిస్తున్నాను. మళ్ళీ మరో టాపిక్తో కలుద్దాం.